అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ధనుర్మాసంలోనే ఉన్నాం. విష్ణుమూర్తికి వైకుంఠ ఏకాదశి ఎలాగో శివుడికి కూడా ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైంది. సృష్టి స్థితి లయకారములలో స్థితికారుడు శివయ్య. ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే ఎంతో అదృష్టం ఉండాలి. అందరికీ ఆ మహాశివుడి ఆశీస్సులు, శివ ముక్కోటి సందర్భంగా మహాశివుడి ఆశీస్సులు ఉండాలి. 3 కోట్ల సార్లు శివుణ్ణి దర్శించిన, 3 కోట్ల సార్లు శివుని అభిషేకించిన, 3 కోట్ల సార్లు శివుని పూజించిన వచ్చే ఫలితం ఈ ఒక్కరోజు శివుణ్ణి శివాలయంలో ఉత్తర ద్వారం గుండా దర్శిస్తే వస్తుంది. ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజునే శివముక్కోటి. ఈ కొత్త సంవత్సరం 2026 జనవరి 3న శనివారం, అందులోనూ పౌర్ణమి కూడా రావడంతో మరింత ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ శివముక్కోటి కథ విన్నా, చదివినా, చెప్పినా మన మనసులో కోరికలు నెరవేరుతాయి. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శివముక్కోటి రోజు శివాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి పాపాలు హరించుకుపోతాయి. ఈ రోజున శివుడు హలాహలం మింగాడు. ముక్కోటి ఏకాదశి లాగానే ఇది కూడా ప్రత్యేకమైంది, పవిత్రమైంది. ఆరుద్ర నక్షత్రమే శివుని జన్మ నక్షత్రం. ఈ రోజున శివారాధన చేయటం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. ముక్కోటి ఏకాదశితో ఈ శివ ముక్కోటి సంబంధం కలిగి ఉంటుంది. 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకుంది ఈ శివ ముక్కోటి. ఉత్తర ద్వార దర్శనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజున ప్రతి శివాలయంలోనూ ఉత్తర ద్వారం తెరిచి భక్తులకు దర్శనమిస్తారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ రోజు మహాపుణ్యదినం. శివారాధన చేయటం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగం లభించని వారు పరమశివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, పాపాలు హరిస్తాయి. క్షీరసాగర మదన సమయంలో శివుడు లోక కళ్యాణం కోసం హాలాహలం మింగి లోకాలన్నీ రక్షించిన రోజు. శివాలయ దర్శనం, అభిషేకాలు, పూజలు చేయటం, ఓం నమ శివాయ, శివాయ నమః, ఓం నమో భగవతే రుద్రాయ వంటి మంత్రాలను పఠించడం చాలా ఉత్తమం. శివాలయంలో కూర్చుని పూజలు చేయటం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ శివముక్కోటి రోజున శివానుగ్రహం పొందటానికి భక్తులు శివాలయానికి తరలివస్తారు. ఇది వారికి అత్యంత శుభప్రదమైన రోజుగా పరిగణించబడుతుంది. 100 ఏళ్లకోసారి వచ్చే పుణ్యతిథి. ఈ రోజే ఆరుద్ర నక్షత్రంలో పున్నం నాడు వచ్చే శివముక్కోటి. 100 సంవత్సరాల క్రిందట ఏర్పడిన పుణ్యతిథి ఇది. ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి, శివముక్కోటి 3 కలిసి రావటం అనేది చాలా అరుదు. కనుక ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. సంపదను సూచించే స్వామే ఈశ్వరుడు. కనుకనే భక్తులకు ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన రోజు. 100 ఏళ్లకోసారి వచ్చే ఈ అత్యంత పుణ్యతిథి నాడు స్వామివారిని దర్శించుకోవటం చాలా మంచిది. పీకలోతు కష్టాలలో కూరుకుపోయినటువంటి వారు ఈ రోజున ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే చాలా మంచిది. స్వామి కష్టాల నుండి గట్టెక్కిస్తారు. నువ్వులతో చేసిన శివలింగాన్ని తయారు చేసి అర్చన చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. నూకలు లేని బియ్యంతో పాయసం చేసి శివుడికి నివేదన చెయ్యాలి. ఆ తర్వాత ఆ పాత్రను దానం చెయ్యాలి. జన్మరాశిని బట్టి ఈశ్వరుని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది. శివుడికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. అన్ని రకాల రాసుల వారు తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆవు నేతితో, ఆవు పెరుగుతో, తెల్ల జిల్లేడు పూలతో అభిషేకం చెయ్యాలి. ఎర్రటి మందార పూలతో పూజించాలి. గోధుమ రవ్వతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ విధంగా పూజ చేసి శివానుగ్రహాన్ని ఈ శివముక్కోటి రోజున పొందుతారని ఆశిస్తూ, ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మరిన్ని వీడియోస్ మీ దాకా రావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.